అవతార్ ఫైర్ అండ్ డాష్. సో రివ్యూలోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. సో మూవీ ప్లాట్ ఏంటంటే ప్రీవియస్ మూవీస్ లో చూసినట్టే జాక్ తన ఫ్యామిలీని చంపాలనుకుంటున్న మనుషుల నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ లాస్ట్ కి ఏం జరిగింది ఇది మీరు థియేటర్స్ లో చూస్తారు. సో ఓవరాల్ మూవీ ఎలా ఉందంటే బెస్ట్ విజువల్స్, న్యూ వరల్డ్ బిల్డింగ్ ఉన్న మూవీస్ చూడడం ఇష్టం ఉన్న వాళ్ళకి నచ్చుతుంది. కానీ రొటీన్ గా కాదు, స్టోరీ కొత్తగా ఉండాలంటే అంతగా నచ్చకపోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ విషయానికి వస్తే విజువల్స్ అండ్ CGI కి వంక పెట్టేదే లేదు. ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ప్రతి సినిమాకి విజువల్స్ పెంచుకుంటూ పోతున్నారు. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఖచ్చితంగా థియేటర్స్ కి వెళ్ళే చూడాలి. నెక్స్ట్ వరల్డ్ బిల్డింగ్. ఆల్రెడీ మూవీలో క్యారెక్టర్స్ తెలిసినవే కానీ వీళ్ళు మాత్రం ప్రతిసారి ఏదో కొత్త వరల్డ్ ని ప్రెజెంట్ చేస్తూ సర్ప్రైజ్ చేస్తారు. మళ్ళీ ఒక కొత్త ల్యాండ్ ని చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఇంకా ఈ అవతార్ ఫ్రాంచైజ్ లో మెయిన్ గా వర్కౌట్ అయ్యేవి యాక్షన్ సీక్వెన్సెస్. అండ్ వీళ్ళు మళ్ళీ సక్సెస్ అయ్యారని చెప్పాలి. వే ఆఫ్ వాటర్ లో కంటే చాలా బాగున్నాయి యాక్షన్ సీక్వెన్సెస్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ హాలీవుడ్ మూవీస్ నుంచి అంత పెద్దగా ఎక్స్పెక్ట్ చేయను, కానీ పర్లేదు, బాగుంది. ఒక పక్క విజువల్స్ తో ఇంకో పక్క యాక్షన్ సీక్వెన్సెస్ తో నెక్స్ట్ లెవెల్ హై తెప్పించడం ఓన్లీ జేమ్స్ కెమెరాన్ గారికే సాధ్యం అనుకుంటా. ఇంక నెగిటివ్స్ విషయానికి వస్తే రొటీన్ ప్రెడిక్టబుల్ స్టోరీ సేమ్ అవతార్ 1 and 2 లో ఉన్నట్టు ఉంటుంది ఈ మూవీలో కూడా. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈజీగా ప్రెడిక్ట్ చేసేవచ్చు. నెక్స్ట్ ఎమోషనల్ ఇంపాక్ట్ తగ్గింది. కొన్ని క్యారెక్టర్స్ ని క్లైమాక్స్ లో ఎండ్ చేసేటప్పుడు ప్రాపర్ గా చేయలేదనిపించింది. అండ్ మూవీ రన్ టైం కూడా టూ లెంత్ అనిపించింది. ఈజీగా 20 minutes మూవీని ట్రిమ్ చేసినా తప్పులేదనిపించింది. స్టోరీ పాయింట్ చిన్నదవడం వల్ల 3 hours 15 minutes లెంత్ ఎక్కువైంది, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో. సో ఓవరాల్ గా మూవీ చూడొచ్చా అంటే విజువల్లీ స్టన్నింగ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తా. టెక్నికల్ లెవెల్లో ఎలాంటి కంప్లైంట్స్ లేవు, కానీ న్యూ స్టోరీ ఉంటదని ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవుతారు. సో ఆల్రెడీ మూవీ ఎవరైనా చూసుంటే కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ కాంటెంట్ కిడా. థ్యాంక్ యూ.